ఈ మధ్యలో టీనేజర్స్లో అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో కామన్గా చూస్తున్నాము. టీనేజర్స్లో మెన్స్ట్రల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లైక్ పీరియడ్స్లో బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు బ్లడ్ లాస్ అయ్యి అనీమియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమందికి ఈ సిమ్టమ్స్తో పాటు పైకా అంటే అన్యూజువల్ థింగ్స్ తినడం, లైక్ స్లేట్ పెన్సిల్స్, బ్రిక్స్, బియ్యం ఇలా తింటూ ఉంటారు. దీన్ని పైకా అంటాము. సో దీని ప్రివెన్షన్కి ఫస్ట్ వన్, మీకు పీరియడ్స్లో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ని కలిస్తే దానికి కాజ్ ఏంటో దాన్ని కరెక్షన్ చేయాలి. సెకండ్ వన్, ఐరన్ రిచ్ ఫుడ్ లైక్ పొమగ్రానెట్స్, బీట్రూట్, డేట్స్, స్పినాచ్ ఇలాంటివి తీసుకోవాలి. ఐరన్ సప్లిమెంట్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఐరన్ సప్లిమెంట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ ఫుడ్ తర్వాత 1 అవర్ గ్యాప్తో తీసుకోవాలి, లేదా ఎంటీ స్టమక్ పైన తీసుకోవాలి. ప్రెగ్నెంట్ వాళ్ళు ఐరన్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ వాడినప్పుడు రెండు కలిపి తీసుకోకూడదు. ఐరన్ ట్యాబ్లెట్స్కి, కాల్షియం ట్యాబ్లెట్స్కి మినిమం 6 to 8 అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ లెమన్, ఆరెంజెస్, ఆమ్లా ఇట్లాంటి వాటితో ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు అబ్జర్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ సప్లిమెంటేషన్స్ వాడినప్పుడు టీ, కాఫీ కొంచెం తగ్గేయడము బెటర్. ఎందుకంటే వాటిలో ఫైటేట్స్ వల్ల ఐరన్ అబ్జర్ప్షన్ తగ్గుతుంది. అండ్ లాస్ట్, ప్రెగ్నెంట్ వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఒక్కసారి ఆల్బెండజోల్ డీవార్మింగ్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఏమన్నా వార్మ్స్ ఉంటే అవి చనిపోతాయి. దీనివల్ల కూడా అనీమియా ప్రివెంట్ అవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఫాలో అస్. థ్యాంక్ యూ.